కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయికి చేరింది. పాలక ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో గట్టిగా ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఈళవ సామాజిక వర్గం ఓట్లపై అన్ని పార్టీలు కన్నేశాయి. దీంతో ఇప్పుడు కేరళ వ్యాప్తంగా ఈళవ సామాజిక వర్గం చర్చనీయాంశంగా మారింది. కేరళంలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలు ఈళవ సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టాయి. 6 జిల్లాల్లో కనీసం 53 అసెంబ్లీ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకంగా మారనున్నాయి. కేరళ జనాభాలో హిందువులు 54.73%, ముస్లింలు 26.56%, క్రైస్తవులు 18.38% ఉన్నారు. హిందూ జనాభాలో ఈళవ సామాజిక వర్గం అత్యధికంగా 21.6%గా ఉంది. తర్వాత నాయర్లు 14.9%, ఎస్సీలు 9%, ధీవర 3%, ఓబీసీ 3%, బ్రాహ్మణులు 2%, ఎస్టీలు 1% చొప్పున ఉన్నారు. ట్రావెన్కోర్ ప్రాంతంలో ఈళవ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మొత్తం 6 జిల్లాల్లో 53 అసెంబ్లీ స్థానాల్లో 40% నుంచి 70% దాకా ఈళవ వర్గం ఓటర్లే ఉన్నారు. తిరువనంతపురం జిల్లాలో 14 స్థానాలు, కొల్లంలో 11, కొట్టాయంలో 9, అలప్పుజాలో 9, పతనంతిట్టాలో 5, ఇడుక్కిలో 5 స్థానాల్లో ఫలితాలను వీరే శాసిస్తున్నారు. ఈళవ ఓట్ల కోసం పార్టీలన్నీ తలపడుతున్నాయి. కేరళ హిందూ ఓటర్లలో అత్యధికులు వామపక్ష కూటమి వైపే నిలుస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటర్లలో 48% లెఫ్ట్కు మద్దతిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 50%కి పెరిగింది. 25% కాంగ్రెస్ వైపు నిలవగా 21% బీజేపీకి మద్దతిచ్చారు. అయితే కులాల వారీగా సమీకరణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.